తినటానికే తిండి లేనటువంటి నిర్భాగ్య స్థితి నుంచి చనిపోవటానికి సిద్ధమై చివరికి నేడు కొన్ని వేల మందికి ఉపాధి కల్పించిన వ్యక్తి ఎవరో మీకు తెలుసా? తల్లిదండ్రులను కాదని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆదరించాల్సిన తన భర్త కొట్టి ఇంట్లో నుంచి వెళ్లగొట్టడంతో తన ఇద్దరు పిల్లల్ని తీసుకుని చనిపోవటానికి నిర్ణయించుకుని సముద్రం దగ్గరికి వెళ్ళింది. అలా సముద్ర తీరంలో నడుస్తుండగా అక్కడ ఉత్సాహంగా ఎండలో పల్లీలు బఠానీలు అమ్ముకుంటున్న వారిని చూసింది. చదువు సంధ్య లేని ఆ అమాయకులే కాయ కష్టం చేసుకుని జీవించగలుగుతున్నప్పుడు తాను మాత్రం వారిలో జీవితాన్ని ఎందుకు సాగించలేనని తనకొచ్చిన ఆ ఒక్క ఆలోచన ఆమెలో బతకాలనే ఆశ చిగురించేట్లు చేసింది. అప్పటి నుంచి అదే బీచ్ లో బఠానీలు పల్లీలు అమ్ముతూ సరికొత్త జీవితం మొదలు పెట్టింది. మొదటి రోజు సంపాదన కేవలం 50 పైసలు మాత్రమే, కానీ ఓర్పుతో పట్టుదలతో అమ్మటం వలన చివరికి 100 రూపాయల వరకు చేరింది. కొన్నాళ్లకు చిన్న మొత్తంలో రుణం తీసుకుని టీ కొట్టు స్టార్ట్ చేసి లాభసాటిగా నడిపి మరికొన్ని సంవత్సరాలకి హోటల్ ప్రారంభించి అతి కొద్ది కాలంలోనే చెన్నై నగరంలో అనేక ప్రాంతాలకి తన బ్రాంచులు విస్తరించింది. ప్రస్తుతం సందీప చైన్ ఆఫ్ రెస్టారెంట్ సంస్థకు అధిపతిగా ఆమె సంపాదన నెలకు 60 లక్షలకు పైగానే. 1982లో కేవలం 50 పైసలు సంపాదించే స్థితి నుంచి నేడు 60 లక్షలు సంపాదించే స్థాయికి చేరింది పత్రికా